హాయ్ అందరికీ! ఈ వీడియోలో సింపుల్, టేస్టీ అండ్ హెల్తీగా ఉండే కదంబం రెసిపీని ఈజీగా కుక్కర్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకొని వాటర్‌తో నీట్‌గా క్లీన్ చేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేయండి. తర్వాత కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గనివ్వండి ఒక 5 మినిట్స్ పాటు. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తగినంత చింతపండు రసం, తగినంత వాటర్ వేసుకొని 15-20 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఈ మిశ్రమాన్ని ఉడకబెట్టిన బియ్యం పప్పులో వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతే, టేస్టీగా ఉండే కదంబం రెసిపీ రెడీ అయిపోతుంది. చాలా ప్రాంతాల్లో దీన్ని కదంబం అంటారు. మా ఊర్లో మాత్రం సాంబార్ రైస్ అంటారు. పేరు ఏదైతే ఏముందండి, టేస్ట్ మాత్రం వేరే లెవెల్. వేడి వేడి సాంబార్ రైస్ పైన నెయ్యి వేసుకొని అప్పడం నంచుకొని తింటుంటే ఆహా! ఏమి రుచి అని అనకుండా ఉండలేదు.